అప్కమింగ్ ఎపిసోడ్లో రామ్ సుమతి కోసం రక్తం ఇస్తాడు. రామ్ సుమతి కోసం బ్లడ్ ఇవ్వగానే ఇక సుమతి దగ్గరికి వెళ్ళి మీరెవరో ఏంటో నాకు తెలియదు, కానీ నా ప్రాణాలు కాపాడడం కోసం మీ ప్రాణాలు అడ్డుపెట్టారు. సీత చెప్పింది నిజమే. మా అమ్మ నాకు జన్మనిస్తే మీరు నాకు పునర్జన్మ ఇచ్చారు. నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది, కానీ మీరు మాత్రం అలా మధ్యలోనే చనిపోవడానికి వీల్లేదు. మీరు జీవితాంతం బ్రతుకుండాలి. నిజంగా మీరు నా దృష్టిలో దేవత అంటూ రామ్ అనుకుంటాడు. ఈలోపు సీత అక్కడికి వస్తుంది. వినాయకుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడా, మా మామని కాపాడిన ఆవిడ క్షేమంగా ఉండాలి, ప్రాణాలతో బయటపడాలి, ఆవిడతో మేము మాట్లాడాలి, ఆవిడని నువ్వే కాపాడు దేవుడా అని చెప్పి సీత కూడా కోరుకుంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో రామ్ని సీత కలుస్తుంది. వాళ్ళిద్దరిని కలిపి డాక్టర్స్ రమ్మంటారు. దాంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆవిడ కండిషన్ ఏంటని చెప్పి రామ్ సీత అడుగుతూ ఉంటే ఆవిడ కండిషన్ గురించి ఇంకా ఏం తెలీదు, ఆవిడ రిపోర్ట్స్ చూస్తున్నాను, ఇంకొన్ని టెస్టులు చేయాల్సి ఉంది, ఆ రిపోర్ట్స్ కూడా వచ్చిన తర్వాత విషయం ఏంటని చెప్తాము అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే డాక్టర్ ఎంత ఖర్చైనా పర్లేదు, ఎన్ని డబ్బులైనా పర్లేదు, ఆవిడ బ్రతకాలి, క్షేమంగా తిరిగి రావాలని చెప్పి రామ్ సీత అంటూ ఉంటే మా చేతిలో ఉన్న ప్రయత్నం అంతా మేము చేస్తాము, ఇక్కడికి వచ్చిన ఏ ఒక్క పేషెంట్ అయినా సరే సంతోషంగా ఇక్కడికి తిరిగి వెళ్ళాలని చెప్పి కోరుకుంటాము అని ఆ డాక్టర్ అంటారు. ఇక నెక్స్ట్ సీతారాం అలా బయటకు వెళ్తూ మామ నిజంగా ఈరోజు అనుకోని సంఘటనలు చాలానే జరిగాయి. ముత్యాల హారం తెగిపోవడము, తర్వాత నీకు ఒక పెద్ద ప్రమాదం రావడం, ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడము, నిన్ను రక్షించబోయి ఆవిడెవరో ప్రమాదంలో పడ్డము, ఆవిడ కోసం నువ్వు రక్తం ఇవ్వడం, ఇప్పుడేమో ఆవిడ కోసం మనం డబ్బులు కట్టడం, ఇదంతా ఏదో ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా మా అమ్మ అని చెప్పి సీత అంటూ ఉంటే అవును సీత, నువ్వు చెప్పింది నిజమే, ఏ కారణం లేకుండా ఏది కూడా జరగదు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. అసలు ఆవిడకి మనకి ఏ సంబంధం ఉందో ఏంటో తెలియాలంటే ఆవిడ సృహలోకి రావాలి మా అమ్మ, అప్పుడే ఆవిడ నిన్ను ఎందుకు కాపాడిందో, ఆవిడెవరో ఏంటో అన్న వివరాలు మనకు తెలుస్తాయని చెప్పి సీత అంటూ ఉంటే ఇప్పుడైతే మన ఇంటికి వెళ్దాం సీత, రేపు ఆవిడకి మెలకు వస్తుంది కదా, అప్పుడు ఆవిడ ఎవరో ఏంటో కనుక్కుందాం అని చెప్పి రామ్ అంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో రామ్ కోసం మహాలక్ష్మి వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. రామ్ సీత రాగానే రామ్ చూసిన మహాలక్ష్మి సీతనికి ఏదో పెద్ద ప్రమాదం సంభవించిందని చెప్పి అన్నది, ఎలా ఉంది రామ్ అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక అర్చన రామ్ నీకేం కాలేదు కదా అని నిజంగానే కంగారు పడుతున్నట్టుగా అర్చన, గిరి, మహాలక్ష్మి అందరూ కూడా ఓవరాక్షన్ చేస్తూ ఉంటారు. అది చూసి సీత నవ్వుకుంటూ ఉంటుంది. ఇక నిజంగా నీకేం కాలేదు కదా రామ్, నీకు అలాంటి ప్రమాదం సంభవించిందని తెలిసినప్పటి నుంచి మాలో మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా, నేను చూసేంత వరకు కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నాము అంటూ అందరూ ఓవరాక్షన్ చేసేసరికి ఇక సీత ఇదేంటి ఇప్పుడు అందరూ ఎందుకు అంత ఓవరాక్షన్ చేస్తున్నారు, ఇందాక మా అమ్మకి ప్రమాదం తప్పిపోయిందని చెప్పినప్పుడు అందరూ చాలా క్యాజువల్గా మాట్లాడారు కదా, ఇప్పుడు ఇంకెంత ఓవరాక్షన్ చేస్తున్నారు, ఏదో జరిగిపోయినట్టుగా అని చెప్పి సీత అనేసరికి ఇందాకంటే నీతో పాటు రామ్ లేడు కదా సీత, అందుకే వాళ్ళు అలా మాట్లాడారు, ఇప్పుడు నీతో పాటు రామ్ ఉన్నాడు కదా, అందుకే కాస్త ఓవరాక్షన్ చేస్తున్నారని చెప్పి రేవతి అనడంతో ఇక మహాలక్ష్మి రామ్ అంటే అందరికీ అభిమానం, ప్రేమ ఉంది, అది అందరి ముందు చూపించాల్సిన అవసరం లేదని చెప్పి మహాలక్ష్మి కవర్ చేస్తుంది. ఇక నెక్స్ట్ సీత మామ నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అని అంటూ ఉంటే మహాలక్ష్మి ఏం చెప్తుందంటే ఆవిడెవరో ఏంటో తెలుసా రామ్, నీకు ఇంతకుముందు పరిచయం ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదమ్మా ఆవిడ నాకు తెలియదు, ఆవిడ కోమాలో, ఆవిడ ప్రజెంట్ సృహలో లేదు, ఆవిడెవరో ఏంటో అన్న వివరాలు కూడా నాకు తెలియదు, ఆవిడ సృహలోకి వస్తే తప్ప ఆవిడెవరన్నది, ఆవిడ నన్ను ఎందుకు కాపాడింది అన్నది తెలియదు అని చెప్పి రామ్ అంటాడు. దాంతో మహాలక్ష్మి వాళ్ళందరూ షాక్లో ఉంటారు. కానీ రామ్ నువ్వు ఆవిడ కోసం రక్తం ఇచ్చావని తెలిసింది, నీ హెల్త్ జాగ్రత్త రామ్ అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అవును రక్తం ఇవ్వాలనుకుంటే బ్లడ్ బ్యాంక్లో అడగాలి, నువ్వెందుకు ఇచ్చారామ్ అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే అప్పటికి లేట్ అయిపోతే ఆవిడ ప్రాణాలు ప్రమాదంలో పడతాయని చెప్పి నేనే ఇచ్చాను పిన్ని, ఆవిడ నా ప్రాణాలు కాపాడింది, కనీసం ఆవిడ కోసం రక్తం కూడా ఇవ్వలేనా, పైగా ఇద్దరు బ్లడ్ గ్రూప్ కూడా ఒకటే కదా పిన్ని, అందుకే ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి రామ్ అనేసరికి నువ్వు మంచి పని చేశావు రామ్, అయితే నీ హెల్త్ కూడా చూసుకో అని చెప్పి జనార్దన్ అంటాడు. ఇక అందుకే పిన్ని ఆవిడ ట్రీట్మెంట్ కోసం 5 లక్షలు కూడా కట్టి వచ్చామని చెప్పి రామ్ అంటూ ఉంటే 5 లక్షలు ఏంటి, నీ ప్రాణాలు కాపాడినా ఆవిడ కోసం ₹1 కోటి ఖర్చు అయినా పర్లేదని చెప్పి మహాలక్ష్మి బిల్డప్ ఇస్తుంది. దాంతో సీత అవును మామ ఇందాక నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, నువ్వు 5 లక్షలు తీసుకొని రమ్మని చెప్పాను కదా, డబ్బు తీసుకొని నేను హాస్పిటల్కి వస్తూ ఉంటే ఒక దొంగ విధవ నా దగ్గర నుంచి డబ్బులు లాక్కొని వెళ్ళిపోయాడు అని చెప్పి అంటూ ఉంటే అవునా సీత అతను ఎవరు ఏంటో నీకు తెలుసా,
అతన్ని పోలీస్ స్టేషన్లో పెట్టించి కొట్టిద్దామని చెప్పి అంటూ ఉంటే, అంత అవసరం లేదు బాబు గారు, సీతమ్మ వాడిని కుమ్మేసింది, వాడిని మామూలు కొట్టలేదు, కొట్టిన దెబ్బలకి ఈ పాటికి హాస్పిటల్ పాలై ఉంటాడు, అసలు సీతమ్మ కొట్టిన దెబ్బలకి కొబ్బరి బొండం కాస్త కొబ్బరి చెప్పులు అయిపోయి అని జరిగింది మొత్తం కూడా వివరిస్తాడు. దాంతో రామ్, మహాలక్ష్మి అందరూ కూడా షాక్ అవుతారు. ఇక ఆ దొంగ విధని పంపిన ఆ దొంగ ఎవరో ఏంటో తెలిస్తే సీత వాళ్ళని కూడా అలానే కుమ్మేసేదని చెప్పి రేవతి అంటూ ఉంటుంది. ఆయన ఈ మధ్య దొంగలు ఊరిని పంచుకున్నట్టు ఈ సీత తీసుకెళ్ళిన డబ్బు గురించి ఎవరికి చెప్పారో ఏమో, కానీ ఆ డబ్బుని వాళ్ళిద్దరూ షేర్ చేసుకోవాలనుకున్నారేమో, అందుకే అలా చేసుంటారు అని రేవతి ఇండైరెక్ట్గా మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక రామ్ వాడిపై కంప్లైంట్ ఇద్దామన్నప్పుడు మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మొత్తానికి సీత, నువ్వు వాడిని కొట్టావా, అంత రిస్క్ ఎందుకు చేసావు, నీకేమైనా దెబ్బలు తగిలాయి అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే, ఏం కాలేదు మా అమ్మ, చిన్న దెబ్బ తగిలింది అంతే అని చెప్పి చేతుకున్న దెబ్బని చూపించగానే రామ్ షాక్ అయ్యి, ఏంటి సీత ఎంత పెద్ద దెబ్బ తగిలితే ఏం తగ్గలేదని చెప్పి అలా అంటున్నావు, ఏంటి సీత ఎంత పెద్ద దెబ్బ తగిలితే చిన్న దెబ్బ అంటున్నావు అని చెప్పి రామ్ సీతని ప్రేమగా తీసుకుని వెళ్ళి సీత చేతికి ఆయింట్మెంట్ పెడుతూ ఉంటాడు. అది చూసిన మహాలక్ష్మి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక సీత కావాలనే మహాలక్ష్మిని ఎక్కిరిస్తూ ఉంటుంది. ఇక భార్య భర్తలు అంటే అలా ఉండాలి, భార్యకి దెబ్బ తగిలింది అనగానే ఎంత ప్రేమ అంటూ రేవతి ఇంకా మహాలక్ష్మిని రెచ్చగొడుతుంది. నెక్స్ట్ రాము సీతను తీసుకుని వెళ్ళి సీత చేతికైన గాయానికి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు. కాస్త చూసుకోవాలి కదా సీత, ఎంత దెబ్బ తగిలితే ఇప్పటి వరకు ఎలా ఓపిక పట్టావు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే, ఏం కాదు మా అమ్మ, నువ్వు నా పక్కన ఉన్నావు కదా, నాకేం కాలేదు అని చెప్పి ఇక సీత అంటూ ఉంటే, ఏంటి సీత, నీ పక్కన ఉంటే నువ్వు ఎంతటి బాధనైనా భరిస్తావా అని చెప్పి రామ్ అంటూ ఉంటే, ఎంత బాధనైనా భరిస్తాను, ఎలాంటి ప్రాబ్లం అయినా ఎదుర్కొంటాను మమ్మ, నా ధైర్యం నా బలహీనత అన్నీ కూడా నువ్వే మమ్మ అని చెప్పి సీత అంటూ ఉంటే, మరి అలా అయితే ఇందాక రవిడితో నువ్వు ఫైట్ చేస్తున్నప్పుడు నేను నీ పక్కన లేను కదా సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటే, కానీ నీకు డబ్బులు తీసుకొచ్చి ఇస్తానన్న మాట ఉంది కదా మా అమ్మ, అప్పుడు నువ్వు నా పక్కన లేకపోయినా నా మనసులో నువ్వున్నావు, అందుకే వాడితో ధైర్యంగా ఫైట్ చేశాను. పైగా అప్పుడు నేను హాస్పిటల్కి డబ్బులు కనుక తీసుకురాకపోతే నీ ప్రాణాలు కాపాడినా ఆవిడ ప్రాణాలు ప్రమాదంలో పడతాయి, డబ్బు తీసుకురాకపోతే డాక్టర్స్ ట్రీట్మెంట్ చేయరు, ఆ సమయంలో ఆవిడ ప్రాణాలు కనుక పోయాయి అంటే నీ ప్రాణాలు కాపాడినా ఆవిడ ప్రాణాలు పోతే నేను జీవితంలో నేను క్షమించుకోలేను, పైగా డబ్బులు తీసుకురాకుండా ఉట్టి చేతులతో నీ దగ్గరికి వస్తే నా మీద నీకు నమ్మకం పోతుంది, అదంతా జరిగే కన్నా నా ప్రాణాలు పోతేనే నాకు సంతోషం ఉంటుందని చెప్పి సీత అన్నంతో రామ్ అడ్డుకొని, ఏంటి సీత అలా మాట్లాడుతున్నావు, ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు, అయినా డబ్బు కోసం ఇంత రిస్క్ చేస్తావా, అయినా నీ మీద నాకు నమ్మకం ఎందుకు పోతుంది సీత, ఇలా డబ్బు విషయంలో కానీ ఎవరు ఏ మాటలు చెప్పినా సరే నీ గురించి నేను నమ్మను, నువ్వేంటో నాకు బాగా తెలుసు సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటే, అంటే మా అమ్మ నా మీద నీకు అంతా నమ్మకమా, నా గురించి ఎవరైనా చెప్పినా సరే నమ్మవా, మరి మీ పిన్ని చెప్తే నమ్ముతావా అని చెప్పి సీత అడగడంతో రామేమో, సీత మా పిన్ని మన ఇద్దరిని బాధ పెట్టే ఏది కూడా చేయదు అని చెప్పి రామ్ అంటాడు. అయితే మా అమ్మ మన ఇద్దరి మధ్యకి ఎవరు కూడా రారా అని సీత అడుగుతూ ఉంటే, ఏంటి సీత నా మీద నీకు నమ్మకం లేదా అని రామ్ సీతని దగ్గర తీసుకుంటూ ఉంటాడు. నాకు నీ మీద నమ్మకం ఉంది మా అమ్మ, కానీ సీతని ఎంతగానో అభిమానించే రాముడు కూడా ఎవరో నిందలు వేశారని చెప్పి అడవులకి పంపించాడు, అదే నా భయం అని చెప్పి సీతారాంతో అంటూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో మధుమిత ఏమో మహాలక్ష్మి వాళ్ళు కింద ఉంటే మధుమిత బ్యాగ్ సర్దుకొని కిందకు వచ్చి, నేను ఇక బయలుదేరుతున్నానండి అని మధుమిత అనేసరికి, ఎక్కడికి వెళ్తున్నావు మధుమిత అని మహాలక్ష్మి అడుగుతుంది. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా అని చెప్పి మధుమిత అనడంతో, ఏంటి మధుమిత ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి, నిన్ను ఇక్కడ అందరూ కూడా బాగానే చూసుకుంటున్నారు కదా అని జన అనేసరికి, మీరందరూ నన్ను బాగానే చూసుకుంటున్నారు, కానీ సీత మాత్రమే నన్ను ఒక పురుగులాగా, ఎందుకు పనికిరాని దానిలాగా చూస్తుంది, పైగా నన్ను అనుకోని మాటలు ఎన్నో అంటుంది, అందుకే నాకు విలువ లేని ఇంట్లో నేను ఉండాలనుకోవట్లేదు, ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నానని చెప్పి మధుమిత అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సీత, మంచి డెసిజన్ తీసుకున్నావు అక్క, కాస్త ఆలస్యమైనా సరే కళ్ళు తెరిచి మంచి డెసిజన్ తీసుకున్నావు, ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి సీత అంటుంది. మరి ఏం జరగబోతుంది అప్కమింగ్ ఎపిసోడ్ అంతే, వెయిట్ అండ్ సీ.